పార్టీ కేంద్ర ప్రజాప్రభుత్వ మన దేశమంతా పెంచింది. ఇండియా కూటమికి 240 సీట్లు వస్తే ఇంకొక 30 సీట్లు వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటే ఏదైనా వచ్చే ఈ ఐదేళ్లలో తప్పనిసరిగా రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి మనేగా ఉంటే ఈ ప్రపంచాన్ని నాయకులు ప్రశ్న అడిగితే వారు ఈడీలు వచ్చి దాడి చేయడం, కేసులు చేయడం, లోపడేయడం మనం చూస్తా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మేము పార్లమెంట్ సభ్యులు అంటూ ఉన్నాం. దీన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి, జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా మరి బయట తీయండి అని కూడా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనమందరం తెలంగాణ కాంగ్రెస్ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. తప్పకుండా పూర్తితోని మనం విఫలం వెళ్తే న్యాయం జరగదు, మన పోరాటం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వం మేమందరం కూడా ఉన్నామని చెప్తూ ఈ అవకాశం ఇస్తానికి అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. బలరాం నాయక్ గారు, ఎంపీ గారు మాట్లాడారు.